ఆక్వా రంగం అభివృద్ధి చెందేందుకు అన్ని రకాల అవకాశాలు ఉన్న సెక్టార్ ఇది. అందుకే ప్రభుత్వాలు ఈ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ కారణంగానే కొన్ని అంకుర సంస్థలు పక్కా ప్రణాళికలతో ఆక్వా రంగంలోకి దిగుతున్నాయి. ఎక్కడో శీతల ప్రాంతాల్లో మాత్రమే పెరిగే నాణ్యమైన ఆరోగ్యకరమైన ట్రౌట్ చేపలు పెంచేందుకు ముందుకొచ్చింది స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ సంస్థ. చాలా ఖరీదైన ఈ చేపలు ఉత్పత్తి చేసేందుకు హైదరాబాద్ శివారులో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసింది. ఇటీవలే ఈ ఫామ్ ప్రారంభమైంది. ఉష్ణమండలంలో ఈ చేపలు పెంచడం కాస్త కష్టమే. అయినా ఈ సవాల్ను సాంకేతికతతో అధిగమించింది ఈ సంస్థ. ఏఐ సాయంతో దేశంలోని తొలి రెయిన్బో ట్రౌట్ చేపల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. రెయిన్బో ట్రౌట్ ఇదో కోల్డ్ వాటర్ ఫిష్, అంటే శీతల ప్రాంతాల్లోని నీటిలో మాత్రమే ఉండగలిగే చేప. సాధారణంగా సముద్ర జలాల్లో ఉండే ఈ చేపలు సంతానోత్పత్తి కోసం స్వచ్ఛమైన జలాల్లోకి వలస వెళుతూ ఉంటాయి. ఒక్కో చేప బరువు 1/2 కేజీ నుంచి 2.5 కేజీల వరకు ఉంటుంది. ఇప్పుడీ చేప వివరాలన్నీ దేనికి అంటే, ఈ చేపలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గూడూరులో 50 కోట్ల వ్యయంతో అతిపెద్ద అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ రాస్ ట్రౌట్ ఫామ్ సిద్ధమైంది. ఇక్కడే ఈ రెయిన్బో ట్రౌట్ చేపలను ఉత్పత్తి చేయనున్నారు. భారత్లోనే ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. కేంద్ర మత్స్య మంత్రిత్వ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేతుల మీదుగా ఇది ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా మత్స్యరంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. భారత్ కూడా ఈ రంగంలో ఉన్న అపారమైన అవకాశాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటోంది. వ్యవసాయ అనుబంధమైన మత్స్య పరిశ్రమ బలోపేతం కోసం ప్రభుత్వాలు పెద్ద ఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. అందుకే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్, ఎగుమతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ రాస్ ట్రౌట్ కేంద్రం ఏర్పాటు అందులో భాగమే. స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ అనే అంకుర సంస్థ ఇందుకు ముందుకు వచ్చింది. రాస్ అంటే రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్. ఇందులో ట్రౌట్ చేపలు పెంచుతున్నారు కాబట్టి దీన్ని రాస్ ట్రౌట్ కేంద్రంగా పిలుస్తున్నారు. ఈ ఫామ్ను ప్రారంభించిన తర్వాత కేంద్ర మంత్రులు స్వయంగా పలు విభాగాలను పరిశీలించారు. ఏఐ ఆధారిత స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ కేంద్రం ఏర్పాటుకు ఎన్నో కారణాలున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవలసింది మార్కెట్ గురించి. స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ విధానంలో ఉత్పత్తి చేసిన చేపలకు దేశీయంగానే కాకుండా విదేశాల్లోనూ పెద్ద మార్కెట్ ఉంది. ముఖ్యంగా అమెరికా, ఐరోపా, దుబాయ్ వంటి దేశాల్లో డిమాండ్ ఎక్కువ. మిగతా చేపలతో పోల్చితే ఈ ట్రౌట్ రకం చేపలు నాణ్యంగా ఉంటాయి. రుచితో పాటు పోషకాలు కూడా ఎక్కువే. అందుకే విదేశాల్లో అంత డిమాండ్. ఇది హైదరాబాద్లో పెంచుడైతే విచిత్రమైంది. ఇది చాలా టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ ఉండాలి. దీనికి మెయిన్ పారామీటర్స్ ఏంటంటే నీళ్లు చల్లగా ఉండాలి, వాటర్ ఫ్లోయింగ్ ఉండాలి. ఈ చేపలు చెరువులు వేస్తే చచ్చిపోతాయి, పారుతూ ఉండాలి, అది స్పీడ్గా పారుతూ ఉండాలి. ఇంకోటేమో ఆక్సిజన్ ఎక్కువ. ఈ 3 పారామీటర్స్. అయితే ఇవన్నీ ఈ ఇంత పెద్ద ఫ్యాక్టరీ, ఇన్సులేటెడ్ ఫ్యాక్టరీ షెడ్ మీద చేసి స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకీలు పెట్టి అందులో సర్క్యులేషన్ చేస్తున్నారు. అయితే ఫ్లో ఉంటుంది. అదే కాక చల్ల నీళ్ళు కావాలి. అయితే ఇక్కడ 2 మెగావాట్లది చిల్లర్ ప్లాంట్ పెట్టి నీళ్ళని చిల్ చేస్తుంది. బయట ఆక్సిజన్ ప్లాంట్ పెట్టి ఆక్సిజన్ చేస్తుంది. ఇవన్నీ పారామీటర్స్ తోటి చేస్తున్నారు. సాధారణంగా హిమాలయాలు, శీతల పర్వత ప్రాంతాలకే పరిమితమైన రెయిన్బో ట్రౌట్ చేపలు దక్షిణ భారతదేశపు ఉష్ణమండల వాతావరణంలో పెంచుతూ ఉండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు చేపల సాగు అనేది ఆయా ప్రాంతాల వాతావరణంపై ఆధారపడి ఉండేది. కానీ ఈ ప్రాజెక్ట్ ఆ అంచనాలను మార్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాయంతో నీటిని నిరంతరం శుద్ధి చేస్తారు. ఇందుకోసం వాటర్ రీసర్క్యులేషన్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. అందుకే ఇంత వేడి వాతావరణంలోనూ
ఏడాది పొడవునా ఈ శీతల నీటి చేపలు పెంచవచ్చని చెబుతోంది స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ సంస్థ. ఇది కేవలం ఉత్పత్తి కేంద్రంగానే కాకుండా పరిశోధనా సంస్థగా కూడా పనిచేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ యువత, ఔత్సాహికులు, విద్యార్థులకు ఆటోమేషన్, బయోసెక్యూరిటీ, ఆధునిక ఆక్వాకల్చర్ పద్ధతులపై ఈ కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. మత్స్యరంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ఇప్పటి వరకు సుమారు 38,572 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అంతకు ముందుతో పోల్చితే ఈ పెట్టుబడులు ఎక్కువే. అంటే ఈ రంగంపై కేంద్రం ఏ స్థాయిలో దృష్టి పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రోత్సాహకాలకు తగ్గట్టుగా అంకురాలు కూడా రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. శీతల నీటి చేపలకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ సంస్థ వీటిని ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాలకే ఇప్పటి వరకు ఈ రెయిన్బో ట్రౌట్ చేపల సాగు పరిమితమైంది. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా దేశవ్యాప్తంగా ఈ వ్యాపారాన్ని విస్తరించేందుకు తొలి అడుగు పడినట్లయింది. ఇది మీకు సాల్మన్ జాతికి సంబంధించింది. అంటే మీకు 6 degrees టెంపరేచర్ ఉండాలి ఈ చేప పెరగాలంటే. సో మీకు 1 kg చేప పెరగాలంటే 1 year పడుతుంది. దీన్ని ఆర్ఎస్సి కల్చర్లో దీన్ని మన తెలంగాణకి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. సో దీనికి ఏంటంటే వాటర్ ట్రీట్మెంట్ని మనం ఏంటంటే 6 degrees టెంపరేచర్ తీసుకొచ్చి దీన్ని గ్రో చేయడానికి మనకి ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్లో సో దీన్ని ఎలా గ్రో చేయగలుగుతాం అనేది ఇక్కడికి వచ్చి చూపించగలిగితే దీన్ని మనకి సెంట్రల్ మినిస్టర్ గారు NFDB నుంచి కూడా సో దీనికి కనుక మనకి సబ్సిడీస్ కనుక ఇవ్వగలిగితే కనుక ఇలాంటి భారతదేశంలో ఇంకా చాలా యూనిట్స్ పెట్టి మన ప్రజలందరికీ ఉపయోగపడేట్టు చేయొచ్చు అనేది ఉద్దేశం. మరి ఈ కేంద్రం ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. ఇది పూర్తిగా ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ టు కన్స్యూమర్ మోడల్. 5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఈ స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ హ్యాచరీ. 2 ఎకరాల విస్తీర్ణంలో గ్రో అవుట్ విస్తరించి ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 200 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ గ్రో అవుట్ ఫామ్లో 44 సర్క్యులర్ ట్యాంకులు ఉన్నాయి. ఏడాదికి 360 టన్నుల చేపలతో ఉత్పత్తి మొదలుపెట్టి క్రమంగా 1200 టన్నుల వరకు సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నది సంస్థ లక్ష్యం. దేశీయంగా ఈ చేప కిలో ధర 3,000 రూపాయలు. అదే అమెరికా, జపాన్ దేశాల్లో కిలో 4 నుంచి 5,000 రూపాయల ధర పలుకుతుంది. పీఎం మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన కింద కేంద్రం పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. విదేశీ మార్కెట్ కోసం NFBD, అపెడా సంస్థలు పూర్తి సమన్వయంతో మద్దతిస్తున్నాయి. పారుతున్న నీటిలో, నదుల్లో, చిన్న చిన్న వాటిలలో పెరుగుతుంది. దాన్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేసి ఇక్కడ కంట్రోల్డ్ కండిషన్స్లో అంటే అలాంటి టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ అలాంటి వాతావరణాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉత్పత్తి చేసే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారు. దీనికి ఏంటంటే చాలా బాగా టేస్ట్ బాగుంటుంది. దీనికి రేటు కూడా, ప్రైస్ కూడా హై ఉంటుంది. చూడాలి ఇది సక్సెస్ అయితే ఇక్కడ చాలామంది ఫార్మర్స్ కూడా ముందుకు వచ్చి భవిష్యత్తులో మనం కూడా రెయిన్బో ట్రౌట్ అనేది ఎక్కడనైతే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ స్టేట్లో చేస్తున్నామో అలాంటి ఇలా ఇక్కడ కూడా మనకు అందుబాటులో తీసుకొస్తే రైతు ప్రయత్నం మనం దాన్ని వేరే వాళ్ళకు కూడా మార్గదర్శకంగా ఉంటుందండి. సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ కేంద్రంలో ప్రత్యేక హ్యాచరీ యూనిట్లు, ఇండోర్ గ్రో అవుట్ సిస్టమ్, ఆన్ సైట్ ప్రాసెసింగ్, కోల్డ్ చైన్ సౌకర్యాలు ఉన్నాయి. అలాగే ఆన్లైన్ స్టోర్ ద్వారా చేపలను నేరుగా వినియోగదారులకు అందించేందుకు సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. నిజానికి అమెరికాకు ఈ చేపలను ఎగుమతి చేయాలనే ప్రణాళికతో ఉంది సంస్థ. కాకపోతే ప్రస్తుతం అమెరికాతో వాణిజ్యం విషయంలో కొన్ని సమస్యలున్నాయి. ఇవన్నీ పరిష్కారం కాగానే ట్రౌట్ చేపల ఉత్పత్తి పెంచి ఎగుమతులు కూడా ప్రారంభించాలని సన్నాహాలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి హైదరాబాద్ కేంద్రంగా ఈ ప్రాజెక్టు మొదలు కావడం మత్స్యరంగంలో కీలక ముందడుగుగా చెప్పుకోవచ్చు. సరైన ప్రణాళికలు, సాంకేతికత ఉంటే ఎలాంటి ఇబ్బందులైనా అధిగమించి ఉత్పత్తి పెంచుకోవచ్చు అని ఈ కేంద్రం ఏర్పాటుతో రుజువైంది. భవిష్యత్తులో ఈ తరహా కంపెనీలు ముందుకొచ్చి మరిన్ని కేంద్రాలు నెలకొల్పితే ఆక్వారంగంలో అంచనాలకు తగ్గ లాభాలు అందుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ప్రాంతంలోనైనా ఎక్కడైనా తక్కువ నీటిలో ఎక్కువ చేపలు పెంచే విధానం. దీని మీద ఆల్మోస్ట్ 9 years ఆఫ్ రీసెర్చ్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ హెల్ప్ ఫ్రమ్ ద ఇన్వెస్టర్స్తోనే చేసాం. టోటల్ ప్రాజెక్ట్ 50 crores వరకు ఖర్చు పెట్టినాం సుమారుగా. ఇవాళ మీరు ట్రౌట్ ఇంపోర్ట్ చేస్తే లేదా సాల్మన్ ఇంపోర్ట్ చేస్తే అది మీకు కిలో 4,000-5,000 రూపాయలు ఉన్నది. మేము 3,000కి అమ్ముతున్నాం.